హలో సహోదరులారా, యేసు ప్రభు చెప్తున్న ఒక మాట ఏంటంటే, ఇక్కడ ఈ భూలోకంలో దేవుడు ఆత్మీయ దేవుడు కనుక, రూపం లేనివాడు కనుక చాలామంది గ్రహించలేరు. ఎందుకంటే ఆత్మ ఎలాగుంటుంది అనేది ఎవరికైనా తెలుసా? ఎవరైనా చూసారా? ఎర్రగా ఉందా, పచ్చగా ఉందా అంటే రంగులు చెప్పలేరు. ఆత్మ మనిషికి కూడా మా దేవుడు జీవాత్మ ఊదాడు. నేల మట్టి నుంచి తీసి నరుని జీవాయువు వదగా నరుడు జీవాత్మయును ఉంటుంది ఆదికాండం. మనలో కూడా ఆత్మ. అందుకే మనం చనిపోతే ఏ ప్రాంతంలో అయితే చనిపోతున్నామో ఆ ప్రాంతంలో ఉన్న ఆత్మ తిరుగుతూనే ఉంటుంటుంది. వాళ్ళకి కనపడడం జరుగుతుంది కొన్నిసార్లు అలాగా. అయితే ఇది దేవుడిని నమ్మినప్పుడు దేవుడు అసలు మన ఆత్మను ఎవరైతే సృష్టించారో ఆ దేవుడిని మనం నమ్మితే ఆత్మ అందులో కలిసిపోతుంది, లేకపోతే కలవదు. ఇప్పుడు నీరు ఉంది, నీటిలో అందుకే నీరు పరిశుద్ధాత్మకి సూచన. నీటిలో ఒక గ్లాసు నీళ్ళు తీస్తే అదేమవుతుందంటే కలిసిపోతుంది. అదే నీటిలో ఆయిల్ వేయండి, కలవదు. అది వేరే ఇది వేరే. అలాగే దేవుడు ఆత్మ ఊదాడు కనుక ఆత్మ ఒకటే కనుక కలుస్తుంది. అది యేసు ప్రభువు ఎవరంటే మన ఆత్మ బంధువుడు, ఆత్మకు సంబంధించిన వ్యక్తి. కాబట్టి యేసు ప్రభువుని ప్రపంచంలో చాలామంది ఎక్కువ మంది నమ్ముతున్నారు. మానవుడిని సృష్టించి నరుడిని నేలమట్టి నుంచి తీసి జీవాయువు ఓదగా నరుడు జీవాత్మ అన్నాడు. మరి ఈ ఆత్మ అనేది మనిషిలో ఉంటుంది. మరి సాతాన ఆత్మ కూడా ఈ భూమి మీదకి తోయబట్టాయి. వీటికి నరకం ఉంది. అవి మానవుడిని అవి వెళ్ళే నరకానికి మానవుడిని తీసుకుపోవడానికి దానికి ప్లానింగ్. అది దేవుడు ఏంటంటే మళ్ళీ ఆ సాతాను నుంచి మనల్ని విడుదల చేయడానికి విగ్రహారాధన అనేది విడిచిపెట్టడం. ఎందుకంటే కంటికి కనబడిందంతా విగ్రహారాధన. కంటికి కనబడిందే శక్తి ఏంటి చాలా జాగ్రత్తగా గమనించాలి. అదే ఆత్మ. ఇది ఒక సపోజ్ ఎంత పెద్ద లారీ అయినా బస్సు అయినా మన టైర్లు కనబడుతున్నాయి. వీటికన్నా బలమైనది ఏంటి తెలిసి అందులో ఉన్న గాలి ఉంటుంది. కంటికి కనబడదు టైర్లో. ఆ గాలి వల్లే బండి నడుస్తుంది. అలాగే లోన కూడాను గాలి వల్లే పిస్టన్స్, కొంత ఇంజను అన్ని గాలి ఎయిర్ని పిలుచుకుంటూ పొగ్గొట్టల మీద వదులుతూ ఉంటుంది. ఆ కంటికి కనబడదు. ఎలా ఉందో రేపు పచ్చగా ఉందో ఎర్రగా ఉందో అని గాలి చెప్పలేం, కానీ అదే శక్తి అయింది. అలాగే దేవుని ఆత్మ కూడాను శక్తి అయింది. అయితే ఈ దేవుని ఆత్మ మనిషికి తెలియాలి కాబట్టి రూపం లేదు దీనికి. కాబట్టి అలా కూడాను వాళ్ళు కూడా అక్షరాలే 786 అనే అక్షరాలు ఉంటుంది. ఒక గుర్తింపు తప్ప అక్షరాలు తప్ప రూపం అనేది లేదు. అలాగే ఓంకారం కూడా ఓం అనే శబ్దమే తప్ప రూపం లేదని హిందువులు కూడా చెప్తారు. నిజానికి చెప్పలేదు, హిందువులు కూడా రూపం పెట్టకూడదు. రూపం పెడితే ఏమవుద్ది? సాతాను వస్తుంది. అది మొట్టమొదటైతే ఓంకారం అని దాని అర్థం అదే. సరే, ఒకే దేవుడి నుంచి ఇవన్నీ చేయబడ్డాయి. మరి ఇలా రూపం అనేది లేదు కాబట్టి జనాలు నమ్మట్లేదు. దేవుడు ఆత్మ ఇదే అని నమ్మట్లేదు. ఎందుకు? సాతాన ఆత్మ ఉంది. అది ఎక్కడ రూపం ఉంటే ఆ రూపాల్లో దూరిపోతుంది సాతాన ఆత్మ. మనిషి చనిపోతున్నాడు, వాడు అదే రూపంగా రాత్రి కళ్ళలోకి వస్తుంది. రకరకాల మనిషి కోరికలు విధంగా అవుతాడు. మళ్ళీ ఈ ఆత్మ ఇది మనిషిలోన ఇంకులడి ఉంటుంది అనమాట. కాబట్టి దీనికి నరకం ఉంది కాబట్టి మానవుడు నరకంలో తీసుకెళ్తాడు. ప్రభు ఏంటంటే ఈ విషయం అంతా దేవునికి తెలుసు. నరకం ఉంటుంది, పరలోకం ఉంది, నా రాజ్యంలోకి వీళ్ళు రావాలి అని యేసు ప్రభువుకు తెలుసు. కాబట్టి రక్షించడానికి ఈ లోకంలోకి వెలుగు వచ్చిన వెలుగును చీకటి గమనించలేదంట. ఈ లోకంలోకి దేవుడు వచ్చాడు, దాని అర్థం డైరెక్ట్గాను యోహాను సువార్తలో ఉంటుంది 1 నుంచి చూస్తేనే. కానీ ఈ లోకం వెలుగుని గ్రహించట్లే. దాని దారి దిందే, దీని దారి దిందే. దేవుడు నిజమైన దేవుడు గ్రహించట్లే. ఏదైతే వద్దన్నాడో కంటికి కనబడే విగ్రహం ఇదంత బలం కాదనేసాడు. భూమి ఆకాశం అన్నీ నువ్వన్నీ ఒక రోజుని తునకలై రాలిపోతాయి. కొత్త ఆకాశం కొత్త భూమి సూచించబడిన ప్రకటన గ్రంథంలో ఉంటుంది. కొత్త తయారవుతాయి. ఇవన్నీ వదిలేసి కండ్లు మూసి పరిశుద్ధాత్మ దేవుడిని మనం అందుకే ప్రార్థన చేసేటప్పుడు కండ్లు ఎందుకు మోస్తారు? ఈ లోకం కనబడిందంతాను ఒకరోజు మాయమే. కాబట్టి కండ్లు మూస్తే ఆత్మీయ నేత్ర తెరివి దేవుని ఆత్మకి మనసు టచ్ అవుతుంది. అది కండ్లు మూయడం. కానీ కండ్లు తెరిస్తే అంత రూపమే మాయ. ఇప్పుడు కనబడింది రేపు మాయ. ఇవి రూపం సాతాను భూమి మీద ఉంది. ఆ నరకానికి వెళ్ళవలసిన సాతానికి సంబంధించిన రూపం. అందుకే నేను ఎవరిని దూషించడానికి క్రైస్తవులు కాదు. ఇది అర్థం కాక చాలామంది ఇబ్బంది పడుతుంటారు. యేసు ప్రభువు కూడా ఆత్మస్వరూపి. ఆత్మని ధరించుకుంటూ
ఆత్మస్వరూపిగా భూలోకానికి వచ్చాడు. ఎందుకంటే కంటికి కనబడితే జనాలు నమ్ముతారు అని. అందుకే ఆయన ఈ భూలోకంలో ఆయన ఎక్కడ కూడా పాపం చేసినట్టుకు కానీ, ఒక మనలాగే ఆడవాళ్ళ కోరికలు కానీ, మనలాగే డబ్బు వాంఛలు కానీ, మనలాగే 10 మంది భార్యలు ఉండాలి, లేకపోతే ఆస్తులు ఉండాలి, బంగారం ఉండాలి, అన్నీ ఉండాలి అని పొడుసుకు కత్తులొట్టుకుని యుద్ధం చేసినాడు కాదు దేవుడు. నోటి మాటతో భూమి ఆకాశం సృష్టించాడు. నోటి మాటతో సముద్రంలో ఒకసారి గద్దించాడు, ఆగింది సముద్రం, గాలి తుఫాను కూడా. నోటి మాటతో ఎన్నో అద్భుతాలు చేసేసి చనిపోయిన లేపేశాడు. దేవునికి గొడ్డళ్ళు, గండ్రగొడ్డళ్ళు, బల్లెలు, కత్తులు, కటార్లు అవసరం లేదు. నోటి మాటతో ఆయన సృష్టించగలడు. నోటి మాటతో మొత్తం బూడి చేయగలడు. కాబట్టి దేవుడు శరీరం ధరించుకుంటూ ఆత్మస్వరూపిగా మనకు కనబడితే మనం నమ్ముతామని శరీరం ధరించుకుంటూ యేసుప్రభు ఈ భూలోకానికి పుట్టాడు. అంతేగాని విగ్రహం కాదు. వాటికి యేసుప్రభు పుట్టాడు నమ్మడానికి, ఎక్కువ మందికి నమ్మడానికి, సువార్త జరగడానికి, అది ఆ విగ్రహాన్ని చూస్తే నమ్ముతారు కాబట్టి ఉన్నాడంతే. ఆయన సమాధి చేయబడిన తర్వాత ఆ సమాధిలో కూడా ఆయన విగ్రహం లేదు. ఆయన సమాధి నుంచి లేచి ఆత్మీయంగా ఆయన అలాగే వెళ్ళిపోయాడు. ఆత్మే దేవుడు. మనం కూడా మనలో ఉన్నది ఆత్మే. మనం తెల్లగా ఒకడు ఉంటాడు, నల్లగా ఉంటాడు, ఎన్నో రకాలుగా లావుగా ఉంటాడు శరీరాలు. ఇవన్నీ కూడా ఆత్మ సన్నగా ఉంది, లావుగా ఉంది, తెర్రగా ఉంది చెప్పలేంగా. దానికి రూపం అనేది లేదు. అది దేవుళ్ళలాగే రూపం లేనిది కాబట్టి ఆయన రూపం లేని దాంట్లో కలుస్తుంది. రూపం ఉన్నది ఇదంతాను నరకంకి సంబంధించింది. కాబట్టి దయించి ఎవరైనా యేసుప్రభుని స్తుతించి యేసుప్రభు రక్షణగా అంగీకరించండి. నేను విశ్వబ్రాహ్మణుడు, నాకేమైనా నచ్చమిచ్చి నేనేమైనా పాస్టర్ కదా డబ్బులు ఇచ్చిన మార్గం కాదు. కానీ దేవుడు అసలైన వాడు దర్శనాలతో ఆయనతో మాట్లాడి ఆయనతో శక్తి ఆయన నన్ను ఎన్నుకున్నాడు కనుక నేను 2 మాటలు మీకు చెప్పాలని ఆ విషయాలు అనుకుంటాను తప్ప మిమ్మల్ని మోసగించడానికి మాత్రం కాదు. ఇది క్రైస్తవులు ఇందులో మార్చేతర మతంకి దీనికి సంబంధం లేదు. దేవుడు చెప్పాడు, దేవుడిలో నమ్మిన అసలైన దేవుడని తెలియపరచడమే. భూమి ఒకటే, దేవుడు ఒకటే. అంత పెద్ద భూమి ఒకటే కదా. ఎన్ని దేశాలను మనిషిని తయారు చేసుకోండి, మొట్టమొదటి భూమి ఒకటేగా. అలాగే దేవుడు మాత్రం ఒకటే కదా. కాబట్టి ఎన్ని దేశాలు ఎన్ని ఇది ఉన్నా దేవుడు ఒక్కడే. ఇది నా దేవుడు ఈ ఊరికి, ఇది నా దేశం దేవుడు, అలా దేశం దేవుడు అనుకోవడం తెలివి తక్కువదనం. అన్ని దేశాలకు దేవుడు ఒకటే.